ఈ వీడియోలో మనం ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. సో మీరు మంచి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవడానికి ఓవర్లీఫ్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఈ ఓవర్లీఫ్ వెబ్సైట్లో ఏంటంటే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. మీకు చాలా టెంప్లెట్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఎలాంటి రెజ్యూమ్ కావాలన్నా దానికి టెంప్లెట్స్ దొరుకుతాయి మీకు. సో ఇక్కడ సివీస్ అండ్ రెజ్యూమ్స్ అని ఉంది కదా, ఈ సెక్షన్లోకి వెళ్దాం. సెక్షన్లో మనకు చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైనా టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మన రెజ్యూమ్ ఎట్లా ఉండాలంటే సింగిల్ ఆర్ 2 కలర్స్ మ్యాక్సిమం ఉండాలి. ఇక్కడ చూడొచ్చు, అంటే మరీ కలర్ఫుల్ ఉంటే కూడా ప్రొఫెషనల్గా అనిపించదు. దీంట్లో సింగిల్ కలర్ ఉంది. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఓపెన్ యాజ్ టెంప్లెట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే దీని కోడ్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ లేటెక్స్ కోడ్ ఉంటుంది, ఫార్మాట్ ఉంటుంది. దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు హరీష్ భరన్ నేమ్ ఉంది, ఇది టెంప్లెట్లో నేము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నేమ్ ఉంది. ఇక్కడ చేంజ్ చేసి ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అని టైప్ చేస్తున్నాం. మహేష్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ రీకంపైల్ చేయాలన్నమాట. రీకంపైల్ చేస్తే మనకి ఇక్కడ ఈ నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. మహేష్ అని వచ్చింది చూడొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న లేటెక్స్, ఇది ఫార్మాట్ పేరు లేటెక్స్. లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ లేటెక్స్ కోడ్ అంతా కాపీ చేసి కంట్రోల్-C నేను చార్ట్‌జీపీటీలోకి వెళ్ళి ఈ కోడ్ అంతా పేస్ట్ చేసి నా డీటెయిల్స్ దీనికి ఇస్తాను. నా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నేను టైప్ చేసి పెట్టుకున్నా. లైక్ మీ పర్సనల్ డీటెయిల్స్, నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అండ్ అడ్రస్ అంత అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ కూడా అవసరం లేదు. మీ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఎక్స్పీరియన్స్ నాకు లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ తీసేస్తా. మీ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఇచ్చేయండి. అండ్ మీకు లైవ్ లింక్ ఉంటే బెటర్, లైవ్ లింక్ లేకపోయినా పర్లేదు. అండ్ ఇది గిటబ్ లింక్, ఇది కూడా పనిచేయదు. ఇవన్నీ డమ్మీ డేటా అనమాట. జస్ట్ ఇది మీకు రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అనేది ఐడియా రావడానికి చేస్తున్నా. సో ఇవన్నీ కొన్ని ప్రాజెక్ట్స్ని, కొన్ని లైక్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ టెక్స్ట్ అంతా కాపీ చేసి నేను చార్ట్‌జీపీటీకి అయితే ఇస్తాను. ఓకే, దీనికైతే మన లేటెక్స్ ఫైల్ ముందున్న టెంప్లెట్ లేటెక్స్ ఫైల్ కోడ్ ఇచ్చి అండ్ మన డీటెయిల్స్ ఇచ్చి నాకు రెజ్యూమ్ బిల్డ్ చేసి అంటే ఇది లేటెక్స్లోనే కోడ్ రాస్తుంది చూడొచ్చు మీరు. సో ఇది రాసినంత వరకు వెయిట్ చేద్దాం మనం. సో ఇది ఫైనల్గా లేటెక్స్లో అయితే కోడ్ అయితే రాస్తుంది. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఈ కోడ్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు చార్ట్‌జీపీటీ అప్డేట్ చేసిన కోడ్ని నేను పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి ఇక్కడ రీకంపైల్ కొడదాం. ఇప్పుడు చూడొచ్చు నాకు ఎలాంటి రెజ్యూమ్ కావాలో నా స్కిల్స్ అండ్ నా ఈమెయిల్ ఐడి అన్నీ ఫిల్ చేసి ఇక్కడ ఇస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ లైక్ డౌన్లోడ్. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ అని కొడితే మన రెజ్యూమ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఈ రెజ్యూమ్ని మనం షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది సైజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనమాట.